హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది. గగన్ భూమిలకి నిశ్చితార్థం జరిగిందా? మరి ఇద్దరు షాపింగ్కి వెళ్ళి తెగ ఎంజాయ్ చేస్తున్నారా? వాళ్ళిద్దరిని చూసి మరి కుళ్ళిపోతున్న అపూర్వకి, అలాగే శరత్ చంద్రగా చంపడానికి ప్రయత్నించిన అపూర్వకి మరి కేపీ రంగంలోకి దిగి ఇప్పుడు ఇచ్చిన వార్నింగు ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు? మరి ఒక్కసారిగా మరి అపూర్వలో వచ్చిన మార్పేంటి? తన బండారం అంతా బయటపడిపోయిందని పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రవర్తిస్తోందా? మరి ఈ లోపల మొత్తం షాపింగ్ అంతా చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ. అలాగే భూమి గగన్లు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అపూర్వ తన చేతులతో క్లియర్గా తన నోటితో తన బావకి అర్థమయ్యేలాగా ఎవరు చెప్పినా నమ్మకపోయినా శరత్ చంద్ర అపూర్వ నోటితో చెప్పారు కాబట్టి ఇంకా అర్థమైనాక మరి శరత్ చంద్ర అపూర్వని చంపాలనుకుంటాడు. నా ప్రేమ కోసమైనా నిన్ను చంపాలి అని చెప్పేసి చంపబోతుంటే మరి తను స్పీడ్గా బలంగా శరత్ చంద్రని తోసేయడంతో పగలగొట్టిన బాటిల్ పొట్టలో గుచ్చుకుంటుంది. ఇంకా అప్పుడు అపూర్వ వర్ణనాతీతంగా ఏడుస్తూ కూర్చుని ఏదో అయిపోయింది, ఎలా బావా అంటే నాకు ప్రాణం, కానీ బావ బ్రతికుంటే నాకు ఇప్పుడు ప్రమాదం, ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి, వెళ్ళిపోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఉన్న సీసీ ఫుటేజీలో అదంతా మొత్తం కట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపూర్వ. ఆ తర్వాత ఒక్కొక్కరుగా గెస్ట్ హౌస్లోకి ఎంట్రీస్ అనేది వస్తుంది. కానీ ఈ అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా భయపడిపోతూ ఉంటుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా శరత్చంద్ర గారే కనిపిస్తూ ఉంటారు. మరి అదే సమయంలో భూమిని మరి పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పుడు ఒక కొలిక్కి వస్తుంది అపూర్వ. అమ్మయ్య, నేను సేఫు, ఇంకా ఈ కేసుని అడ్డంగా భూమి మీద తోసేయచ్చు, అప్పుడు నన్ను ఎవరు అనుమానించరు అని చెప్పేసి అనుకుని ఎప్పట్లాగానే మామూలుగా ఉండడానికి ట్రై చేస్తుంది. అప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసింది శరత్చంద్రని చంపాలని, కానీ త్రుటిలో తప్పిపోయినట్టుగా ఎప్పటికప్పుడు సేవ్ అయిపోతున్నాడు శరత్చంద్ర. ఇన్ కేస్ శరత్చంద్ర గారు స్పృహలోకి వస్తే ఎవరికి ప్రమాదం? అసలు ఈ కేసులో ఎవరిని పట్టిస్తారు అంటే క్లియర్గా అపూర్వనే. అపూర్వ విషయంలో మరి కాబట్టి ఎన్నో రకాలుగా శరత్చంద్రని చంపాలని చూస్తూ ఇప్పటికీ మనకి అర్థమైపోయింది అపూర్వనని. ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ ఇంటికి వచ్చి ఎప్పటికప్పుడు భూమితో క్లోజ్గా ఉంటానని, రొమాన్స్ చేస్తానని చెప్పి నిన్నంతా వంటింట్లో వచ్చి వంట చేశాడు. ఈరోజు ఏం చేస్తాడబ్బా? ఈరోజు వచ్చి వాడు వలన నాకు వచ్చే ఆలోచనలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వాడు వస్తే అస్సలు ఊరుకోకూడదు, ఈరోజు మాత్రం వాడు నిన్ను తేల్చుకోవాలి అని చెప్పేసి పడుకుంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి శారదతో గగన్ తీసుకొచ్చి 2 రింగులు చూపిస్తాడు. ఇంకా పూర్ణి శారద ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి గగన్, ఎక్కడి నుంచి తెచ్చావురా? బాగున్నాయిరా నిశ్చితార్థపు రింగులు, నువ్వు నాకు కూడా చెప్పకుండా నీ ఎంతలు నువ్వే తీసుకువెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చావా గగన్ అని చెప్పి ఆశ్చర్యపోతుంది శారద. అవునమ్మా, భూమికి నాకు పెళ్ళని మీడియా ముఖంగా అనౌన్స్ చేశాను కదా, అందుకే తనకి నా చేతులతో రింగ్ తొడుగుదామని చెప్పి ఇవి ఆర్డర్ చేశాను, ఎలా ఉన్నాయమ్మా అని చెప్పి అనగానే చాలా అందంగా ఉన్నాయి. నిజంగా ఆ భూమి చాలా అదృష్టవంతురాలు. తన మనసుకు తెలిసిన మనిషిని, తనకేం కావాలో, తను ఎలా అయితే బాగుంటుందో అన్నీ అర్థం చేసుకునే భర్త రావటం ఒక రకమైన అదృష్టం. అది మన పెట్టి పుట్టింది అని చెప్పేసి అనుకుంటుంది శారద. ఏంటమ్మా, నువ్వు కొనాల్సినవి అన్నయ్య కొనేశాడని బాధపడుతున్నావా
అంటుంది పూర్ణి. కాదే, నీ పెళ్ళికా ఛాన్స్ ఉందిలే, అన్నయ్యే తీసుకొచ్చాడు, ఎంత బాగున్నాయో చూడు అని చెప్పి ఆ రింగ్స్ రెండు చూసి మురిసిపోతూ ఉంటారు. సరే నాన్న, అందరూ మరి తన ఇంటికి వెళ్ళి వేడిగ్గా చేసుకుందాం నిశ్చితార్థం అని చెప్పాను. కానీ లేదమ్మా, ఈ నిశ్చితార్థానికి ఎవరిని పిలవద్దంటాను, జస్ట్ ఫార్మాలిటీకే ఈ రంగు తొడిగేస్తాను, తను కూడా నాకు ఈ రింగ్ తొడుగుతుంది, తర్వాత ఏమో ఎలా వస్తుందో అప్పుడు మనం పాటిద్దాం ఆచారాలు సాంప్రదాయాలు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా ఆ రింగ్స్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చేతికి ఇవ్వగానే ఉండ్రా దేవుడి దగ్గర పెడతాను అని చెప్పేసి ఇంకా తను దేవుడి మందిరంలో తీసుకెళ్ళి ఆ రెండు రింగ్స్ని కూడా దేవుడి మందిరంలో పెట్టి పూజ చేస్తూ ఉంటుంది. అమ్మా, ఇవి తీసుకెళ్ళి భూమికి నాకు మరి ఇద్దరు రింగ్ తొడుగుతాం అనగానే లేదు నాన్న, అది ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం అనేది అటు తరాల వారు ఇటు తరాల వాళ్ళు ఇద్దరూ ఉండాల్సిందే, కొన్ని రోజులు ఆగుదాం, శరత్చంద్ర గారికి కోమాలో నుంచి స్పృహ వస్తే అతని చేతుల మీదుగా ఈ వేడుక జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. ఏమోనమ్మా, ఆయన విషయంలో ఏం తేల్చుకోలేకపోతున్నాను, పోనీ ఆయన కోసం తేల్చకపోయినా ఈ 10 రోజులు బాగాలేదురా, ఈ తర్వాత నేనే మీ ఇద్దరికి దగ్గరుండి నిశ్చితార్థం చేపిస్తాను, సరేనా గగన్ అని చెప్పి అంటుంది. సరేనమ్మా అని చెప్పేసి ఇంకా గగన్ బయటికి వస్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మా, నేను అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చావు, నిజంగా గగన్ గారు స్టేషన్ నుంచి బయటకు వస్తారని ఊహించలేదు, కరెక్ట్గా ఆ విషయం తెలిసి నిజంగా కేపీ మావయ్య చెప్పిన విషయం వలన ఆ అపూర్వ నిజస్వరూపం ఏంటో ఆ నైనికి చెప్పగలిగాం, ఇవాళో రేపో ఎల్లుండో ఆ నైని వచ్చి ఆ అపూర్వని అరెస్ట్ చేయడం ఖాయం, తనని జైల్లోకి తీసుకెళ్ళటం ఖాయం, కానీ నా ఉద్దేశం నాన్న త్వరగా కోలుకోవాలని, ఆయన స్పృహలోకి వస్తే ఆయన మీద దాడి చేసింది ఎవరో చెప్తారని అని చెప్పేసి ఏదేమైనా గగన్ గారికి నాకు త్వరలోనే పెళ్ళయ్యేలాగా ఆశీర్వదించమ్మా అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే నక్షత్ర వస్తుంది. ఏంటి దండం పెట్టుకుంటున్నావు, అయినా నీకు పెళ్ళవుతుందని గగన్ బావతో కదా నువ్వు దండం పెట్టుకున్నది? అవును, నా ఇష్టం, నేను దండం పెట్టుకుంటాను, మధ్యలో నీకేంటి చెప్పడం బోడి పెత్తనం అనగానే ఏంటి భూమి ఓ తెగ రెచ్చిపోతున్నావు, ఆ గగన్ బావ నీ వైపు ఉన్నాడనా? ఒక్క ఫోన్ కాల్తో మొత్తం మార్చేయగలుగుతాను, గగన్ బావ నన్ను పెళ్లి చేసుకునేలాగా చేస్తాను, ఏంటో అనుకుంటున్నావేమో అని చెప్పి అనగానే చేతనైంది చేసుకో నక్షత్ర, నాకెందుకు చెప్తున్నావు, నీకు నచ్చితే చేసుకో, గగన్ గారు నీ మెడలో తాళి కట్టించుకో, ఏంటి నీ ధీమా, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడనే కదా, గగన్ గారు నిన్ను ప్రేమిస్తున్నారనే కదా నీ ముందు చూపు, నీ ముందు దూకుడు ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి, కానీ భూమి ఒకటి మాత్రం చెప్తున్నాను, గగన్ని నేను బాగా ప్రేమిస్తున్నాను, నన్ను దాటి నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది, ఏం చేస్తావు, మీ అమ్మలాగే నువ్వు కూడా బెదిరిస్తున్నావా? నేను గగన్ గారిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలోకి రావాలని చూసావనుకో నిన్నే తగలబెట్టేస్తాను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల గగన్ మరి వెంటనే ఎంట్రీ అవుతాడు. అవ్వంగానే గోరింటాకు అమ్మాయి ఆ గగన్ గాడు వచ్చాడమ్మాయి, డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసాడు అని చెప్పి అనగానే రాలే పిన్ని, నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే గగన్ చూసి కావాలనే మాయ చేయాలని, ఏంటి గగన్ ఇలా వచ్చావు అని చెప్పేసి అంటుంది. ఏ రాకూడదా, రాలేననుకున్నారా అని చెప్పేసి అంటాడు. అయ్యో అలా ఎందుకు అనుకుంటాను, జైల్లో ఉన్నావు కదా, బాగా ఎరగదీసేశారంట కదా, ఆ దెబ్బలకి కనీసం ఒక 2-3 నెలలైనా లేవలేవేమో అనుకున్నా, కానీ నువ్వేంటి ఇలా నడుచుకుంటూ వచ్చేసావు, నిజంగా నువ్వు గ్రేట్ అయ్యా, నిన్ను పొగడాల్సిందే అని చెప్పేసి అంటుంది అపూర్వ. స్టాప్ ఇట్ అపూర్వ, నువ్వు అలా అంటుంటే కంపనం ఎత్తుకొస్తుంది, ఛీ నీ పొగడ్తలకి ఇక్కడ పడిపోయేవారు ఎవరూ లేరు అని చెప్పి అనగానే ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు,
నిన్ను పొగుడుతున్నాను అనుకుంటున్నావా? నిన్ను పొగుడుతున్నాను అనుకుంటున్నావా? నిన్ను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మెడపెట్టి బయటికి గెంటించేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా గగన్ క్లాప్స్ కొడుతూ, ఏంటి అపూర్వ, పోలీసులా? పోలీసులు వస్తే ఎవరిని తీసుకెళ్తారో తెలుసా? ఏంట్రా, ఎవరిని తీసుకెళ్తారు, ఎందుకు తీసుకెళ్తారు అనగానే ఇంకా పక్క నవ్వుతూ ఉంటాడు గగన్. ఏంట్రా నీ ధైర్యం? బెయిల్ మీద వచ్చావని జ్ఞాపకం పెట్టుకో. బెయిల్ మీద వచ్చి ఇప్పుడు మళ్ళా నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నావని చిన్న కంప్లైంట్ పెడతాను, మొత్తం వచ్చి మూసేస్తారు. ఈసారి మీ అమ్మ మీ చెల్లి ఫ్యామిలీని జైల్లో పెట్టిస్తాను. ఏమనుకుంటున్నావు? అప్పుడు తెలుస్తుంది ఈ అసలైన అపూర్వ ఏంటోనని. అది చెయ్యి అపూర్వ, అది చేస్తే అందరూ ఫ్యామిలీ అంతా జైల్లో ఉంటావు. నీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు ఉండదు. ప్లీజ్ భూమికి కూడా చేపించవా? భూమి కూడా అక్కడికే వచ్చేస్తుంది కదా అనగానే, ఏంట్రా జోక్ అనుకుంటున్నావా? నోర్మోయ్, జోక్ కాకపోతే సీరియస్ అనుకుంటారా? అన్ని 100 తప్పులు చేసి 100 హత్యలు చేసిన నువ్వే ఇంట్లో కూర్చుంటే ఏ తప్పు చేయని వాళ్ళు మేమెందుకు వెళ్తాం అపూర్వ జైలుకి? అయినా నీ కాకమ్మ కబుర్లు చెప్తే వినడానికి ఇక్కడ నేను రాలా. పక్క తప్పుకో అని చెప్పేసి, భూమి డార్లింగ్ ఎక్కడున్నావు భూమి డార్లింగ్ అని చెప్పి అనగానే, గగన్ గారు వచ్చినట్టున్నారు అని చెప్పేసి నక్షత్రతో, ఏయ్ కిందకి దిగావో కాళ్ళు విరిగిపోతాయి అని చెప్పేసి అంటుంది నక్షత్ర. ఏంటి, నా కాళ్ళు ఇరగొడతావా? ఉండు అని చెప్పి కాలడ్డం పెడుతుంది భూమి. ఇంకా ఒక్కసారిగా దబ్బని కింద పడుతుంది నక్షత్ర. లేచి చేతికి దెబ్బలు తగలంగానే ఇంకా లేచి ఏం చేయలేక పక్క తప్పుకుంటుంది. ఇంకా భూమి గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి, గగన్ గారు ఎప్పుడు వచ్చారు అనగానే, ఇప్పుడే వచ్చాను. ఇప్పటిదాకా లోపలికి రాలేదే? ఇంటి దగ్గర దిష్టి బొమ్మలాగా మీ అపూర్వ అడ్డం పడుతుంటేను తను కొంచెం బ్రెయిన్ వాష్ చేశానులే అని చెప్పేసి అనగానే, ఏయ్ అని చెప్పేసి అంటుంది. నువ్వు ఎంత తాటాకు చెప్పులకి భయపడేది ఎవ్వరూ లేరు అపూర్వ. అయినా నేను భూమి కోసం వచ్చాను, భూమిని తీసుకెళ్తున్నాను, మధ్యలో నీ హంగామా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ, ఏం భూమి, మనం నిశ్చితార్థం ఫిక్స్ చేశాం కదా, బట్టలు కొనుక్కోవాలి కదా, మరి వెళ్ళి షాపింగ్ చేద్దాం, వస్తావా అని చెప్పి అనగానే, ఏంటి గగన్, నా మేనకోడల్ని అలా షాపింగ్లకి వాటికి తిప్పుతావా? నేను ఒప్పుకోను, తను ఎక్కడికి రాదు అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే గగన్ అంటాడు, అదేంటి మీరు చెప్పేయటం కాదు, భూమినే నేను రాను వెళ్ళిపోమని చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే అందరూ చెవులు నిక్కరించి వింటూ ఉంటారు. ఏంటి, రావా అని చెప్పి అనగానే, లేదు గగన్ గారు, నేను వస్తాను, షాపింగ్ అంటే నాకు ఇష్టం, అది మీతో షాపింగ్ అంటే ఇంకా ఇష్టం. ఎంతమందికి దక్కుతుంది? ఎవరి పెళ్లి బట్టలు వాళ్ళు కొనుక్కునే ఐశ్వర్యం అవన్నీ కూడా నాకు మాత్రమే దక్కుతున్నాయి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా అని చెప్పి అనగానే భూమి, వస్తాను గగన్ గారు మీతో పాటు బట్టలు కొనుక్కోవడానికి అని చెప్పేసి ముందుకు వస్తుంది. రావడంతోనే చేతులు 2 కలుపుకుని, అసలు ముందు ఎస్పెషల్లీ అపూర్వ కోసమే వచ్చి షాపింగ్ చేసినట్టు అవుతుంది. ఇంకా అపూర్వ వెంటనే భూమి గగన్లు ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకుని షాపింగ్ అని చెప్పి గగన్ భూమిని తీసుకెళ్తూ ఉంటుంటే ఓర్వలేక కసితో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా ఆ రగిలిని వెనకాల ఏం జరిగినా ఏం చేసినా ఈసారి ఆనవాళ్ళు లేకుండా చేయాలి. అసలు ఆ భూమి పిడికడంత లేదు, నా మీదే అఘాయిత్యాలు చేస్తోంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా గగన్ చెయ్యి పట్టుకుని అపూర్వ చూస్తూ ఉండగా చట్టాపట్టాలు వేసుకుని గగన్ భూమితో బయటికి వస్తూ ఉంటే, ఏయ్ ఆగండి అని చెప్పేసి ఇంకా అపూర్వ అడ్డం పడుతుంది. ఇంకా వెంటనే, చూడపూర్వ, ఆడదానివైపోయావు, పెద్దదానివైపోయావు, ఇప్పటి వరకు గౌరవించాను, ముందు తలుపు దగ్గర అడ్డంగా లేకపోయావో నేనేం చేస్తానో నాకే తెలీదు, ఆ తర్వాత ఇక్కడ ఏం వెతుక్కోవడానికి నీకు ఏమీ ఉండదు అని చెప్పనగానే, తప్పుకో అని చెప్పేసి అంటాడు. ఇంకా భూమి గగన్లు అపూర్వని నెట్టేసుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇంకా అదే సమయంలో
గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ వస్తాడు. ఏంటి ఓ అరిచేస్తున్నావు? అయినా నా కోడలు, నా కొడుకు, కాబోయే భార్యాభర్తలు అలాంటి వారు షాపింగ్కి వెళ్తానంటే ఓ బిల్డప్ ఇస్తున్నావేంటి? అయినా నీదేదో నువ్వు చూసుకో, మా కుటుంబం విషయం ఎందుకు తలదూరుస్తావు అనగానే ఒక్కసారిగా ఏంటి మీ కుటుంబం కేపి? 25 ఏళ్ళకి ఎవరితో కలిసి ఉంటున్నావు? ఎవరు పప్పు ఉప్పు తింటున్నావు? ఆపమ్మా ఆపు. నీ పప్పు ఉప్పు అయితే మాత్రం నేను తినటం లేదు. నా చెల్లి శోభాచంద్ర ఆస్తి తింటున్నానేమో అంటే ఒప్పుకుంటాను. నువ్వు అన్నది ఒక్క మాట కూడా నేను పట్టించుకోను, అది జరగదు అని చెప్పేసి అంటూ ఉండగా, చూడు కేపీ, నీ కూతురు నీ కొడుకు కోడలు బయటికి వెళ్ళారు, వాళ్ళు క్షేమంగా రావాలి అనుకుంటున్నావా అనగానే క్షేమంగానే వస్తారు. నువ్వు తాటాకు చెప్పులు వాళ్ళని చంపించేస్తాను కిరాయి రౌడీలతో, మా పూర్ణికి కాలేజీకి రౌడీలను పంపిస్తాను, ఇవన్నీ ఒకప్పుడు చెప్పావు కదా. ఇప్పుడు నా కొడుకు రంగంలోకి దిగాడు కాబట్టి ఇంకా వాడికి ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. నువ్వు ఎటువంటి ఫోన్లో ఏమేమి మంతనాలు జరుపుతున్నావో అవన్నీ తెలుసుకుంటాడు. అప్పుడు నీ క్రైమ్కి ముగింపు వాడే చెప్తాడు. నీ ఇష్టం అపూర్వ, ఏదన్నా చేసుకో, వాళ్ళు వెళ్ళడమే కావాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా వీడెంతటికైనా తెగించేశాడు, నా మాటకి విలువే లేదు, గౌరవము లేదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమి ఇద్దరు షాపింగ్ మాల్లోకి వచ్చేస్తారు. ఇంకా షాపింగ్ మాల్ చూసిన భూమి, గగన్ గారు ఎంత పెద్ద షాపింగ్ మాలో, అమ్మో చాలా బాగుంది, చాలా బాగుందా, లోపల ఇంకా బాగుంటుంది పద అని చెప్పేసి తీసుకొస్తాడు. ఇంకా అలా తీసుకొస్తూ ఉంటే పాపం ఒక బామ్మ నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బామ్మని చేయి పట్టుకుని మెట్లు ఎక్కించి పైకి తీసుకొస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, చల్లగా ఉండు. నిజంగా ఈ రోజుల్లో నడవలేని వాళ్ళు నడిపించేది ఎవరమ్మా? నువ్వు ఎవరు కన్నబిడ్డవో, నాకు పడిపోబోతున్న మనిషిని ఆపావు. 100 ఏళ్ళు వర్ధిల్లమ్మా, చల్లగా ఉండు. అతనెవరమ్మా అని చెప్పి అనగానే నాకు కాబోయే భర్త బామ్మ అంటే, అవునా, పిల్లడు శ్రీరామచంద్రుడిలా ఉన్నాడు, 6 అడుగుల ఆజానుబాహుడు, నీకు తగ్గ భర్తమ్మా, చల్లగా ఉండండి అని చెప్పేసి దీవిస్తూ ఉంటుంది. ఏంటి భూమి, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోతావా ఎవరు పడితే వాళ్ళతో అని చెప్పి అనగానే, మీరంట శ్రీరామచంద్రుల్లా ఉన్నారంట ఆ బామ్మగారి కంటికి అనగానే, అవునా, అయితే నిన్ను సీతమ్మ అని చెప్పానిందా అని చెప్పి అంటాడు. అవును, మీరు అదైతే నేను ఇదే కదా అని చెప్పి అనగానే, ఇంకా సరే పద అని చెప్పేసి అంటాడు. ఇంకా ఎస్కలేటర్ని చూస్తుంది భూమి. అమ్మో ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది, కాలు పెట్టంగానే డింగుని వెళ్ళిపోతుంది, నా వల్ల కాదు, నేను రాలేనమ్మా, నేను మెట్లెక్కే వస్తాను. చూడు భూమి, ఇక్కడ షాపింగ్ మాల్లో మెట్లు లేవు, గమనించావా, ఖచ్చితంగా ఇలా ఎక్కే రావాలి, రా అని చెప్పేసి అంటాడు. నేను చెప్తున్నాను కదా, పదండి ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఏ బట్టలు కొనొద్దు అని చెప్పేసి అనగానే, చూడు భూమి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అని చెప్పి ఇలా 2 చేతుల మీద ఎత్తుకుని గగన్ ఎస్కలేటర్ మీద నడుచుకుంటూ వస్తాడు. ఇంకా ఒక కన్ను ఇలా మూసి గగన్ వంకి ఇలా చూస్తూ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఈయన నన్ను పట్టుకుని మోసుకుని ఎక్కిపోతున్నారనమాట అని చెప్పేసి అనుకుంటూ, సరే బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కన్ను అరమూడుపు కన్నుతో చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే పైకి రాగానే కిందకి దించగానే భూమి అమ్మయ్యా నేను సేఫ్ అని చెప్పేసి అనుకుంటుంది. ఏంటి భూమి, ఏం కావాలో, ఎక్కడెక్కడ షాపింగ్ మాల్లో ఏం నచ్చినాయో అన్నీ పక్కకి తీ, మొత్తం అంతా కూడా ఏది ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ చాలా వరకు కొన్ని డ్రెస్లు, శారీసు, ఇందుకి, చెర్రీకి, కృష్ణప్రసాద్కి, మరి అందరికీ బట్టలు తీసుకుంటాడు గగన్. ఇంకా బట్టలు కూడా దగ్గరుండి భూమిని సెలెక్ట్ చేస్తుంది. ఇంకా మొత్తం అలా అయిన తర్వాత బ్యాగుల్లో పెట్టుకుంటూ ఉంటే అప్పుడు చెప్తూ ఉంటాడు, ఒకప్పుడు అమ్మ నేను ఈ షాపింగ్ మాల్కే వచ్చేవాళ్ళం భూమి, అమ్మకు కూడా ఇక్కడి చీరలంటేనే ఇష్టం అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ మాటకి వెంటనే ఏం చేయాలో తెలియక, గగన్ గారు
ఈ శారీ ఎలా ఉందో చెప్తారా అని చెప్పేసి అంటుంది. ఈ శారీ చాలా అద్భుతంగా ఉంది భూమి, ఇది నీ ఎంగేజ్మెంట్కి తీసి పెట్టుకో, అమ్మకు కూడా శారీస్ చూడు అని చెప్పేసి ఫోన్ రాగానే పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో నక్షత్ర అక్కడికి వస్తుంది. ఏంటే షాపింగ్ అని చెప్పి మొత్తం కొనిపించేసుకుంటున్నావా, కక్కుర్తి అని చెప్పేసి అంటుంది. ఎవరు కక్కుర్తి అని చెప్పేసి అనేసరికి ఇంకా కొన్ని సెలెక్ట్ చేస్తూ ఉంటే అవి ఇంకా నక్షత్ర కూడా తీసుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే భూమి దగ్గరుండి అందరికీ పేరు పేరున బట్టలు కొని ప్యాక్ చేయించి మరి బిల్ కౌంటర్ దగ్గరికి వస్తుంది. ఇంకా రావడంతోనే అంతకు ముందు కొన్న అమౌంట్ ఈ అమౌంట్ కలిపి మొత్తం అంతా పే చేసిన తర్వాత ఆ బట్టలు తీసుకుని బయటికి వచ్చేస్తుంది భూమి. ఇంకా వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటుంది నక్షత్ర. ఇంకా ఇది ఇలా ఉండగా ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి కారులో ఫాలో అవుతూ ఉంటే సరాసరి శరత్చంద్ర ఇంటికి తీసుకొస్తాడు గగన్. ఇంకా వెంటనే భూమి గగన్ని అలా చూస్తూ చూస్తూ ఉండిపోతుంది. ఏ భూమి, ఇల్లు వచ్చేసింది, కారులోంచి దిగు అని చెప్పి అంటాడు. ఇంకా కవర్లన్నీ పట్టుకుని లోపలికి వస్తుంది. రావడంతోనే మీరా, కృష్ణప్రసాద్, ఇందు, చెర్రీ అందరూ అన్నయ్య అన్నయ్య ఏం తీసుకున్నారు అన్నయ్య, మాకు కూడా తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవునరా మీకు కూడా తీసుకున్నాను, కూర్చోండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మరి దగ్గరుండి అన్నీ ఇప్పిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క కవర్ని తీసుకెళ్ళి మరి కృష్ణప్రసాద్కి, శారదకి ఇలా అందరికీ కవర్లు తీసుకుని ఇచ్చిన తర్వాత ఇంకా కృష్ణప్రసాద్కి ఒక మాట అనిపిస్తుంది. నిజంగా ఆ రోజున ఈ అమ్మాయి విషయంలో మేము తప్పు చేశామా అని చెప్పి అనే లోపల ఇంకా భూమి మామయ్య అత్తయ్య మీకు ఈ బట్టలు అని చెప్పేసి ఇస్తుంది. ఇంకా తీసుకుని ఎవరికి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళందరూ హ్యాపీగా తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో అపూర్వ నాకు ఏదో తీసుకొచ్చే ఉంటాడు, ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి తేరిపారా చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే చూడమ్మాయి గోరింటాకొచ్చి అపూర్వతో నీకు నాకు మాత్రం తీసుకురాడు, ఇంట్లో వాళ్ళందరికీ కొనే ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అపూర్వ మాత్రం ఎంత ఖర్చు పెట్టేశాడో, మా అకౌంట్లో నుంచి మొత్తం డబ్బంతా లాగేశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే ఇందు నీకు ఈ డ్రెస్ బాగుంటుంది చూడు, అత్తయ్య మీరు ఇది చూడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అక్కడికి వచ్చి అపూర్వ ఇందు బట్టలు మీరా బట్టలు తీసుకుని లాగేసుకుని కిందకేసి విసిరి కొట్టేస్తుంది. ఇంకా వెంటనే భూమి దగ్గరకు వచ్చి ఏంటి అసలు మనిషివా రాక్షసివా, మేము తీసుకొచ్చిన బట్టలు నువ్వెలా పారేస్తావు అని చెప్పేసి అంటుంది. తను నా ఆడపడుచు, తను ఏం కట్టుకోవాలో ఎలా ఉండాలో నేను నిర్ధారిస్తాను, నువ్వు ఎవరితోనో రోడ్డు పైన పోయేవాడితో బట్టలు కొనిపిస్తే నేను వేసుకుంటుందా అని చెప్పేసి నిలదీస్తుంది. చూడు అపూర్వ, ఇప్పటికే అత్తయ్యని చాలా వరకు పక్కదో పట్టిస్తున్నావు, తనకి నిజమెంతో అబద్ధం తెలియకుండా చేస్తున్నావు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావు, నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా భూమి గగన్లు ఇద్దరు శోభాచంద్ర ఫోటో దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకుని ఇంకా గగన్ గారు కూర్చోండి, ఏం తీసుకుంటారు, కాఫీ, టీ, జ్యూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అవేం వద్దు భూమి, నేను బయలుదేరుతాను అని చెప్పి అనగానే అదేంటి గగన్ గారు కాసేపు కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా శారద, పూర్ణి ఇద్దరు కూడా భూమి గగన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తను కూడా దగ్గరుండి అన్ని విషయాలు గగన్ భూమిల పెళ్లి విషయాలు మాట్లాడాలి అనుకుంటుంది. మరి ఇప్పట్లో శరచంద్ర గారు స్పృహలో లేరు, అలానే అపూర్వతో మనం మాట్లాడలేము, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికేస్తుంది, కాబట్టి కొడుకుకు వీలైనప్పుడే తీసుకుని వెళ్ళి కలిసి చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా
ఇదిలా ఉండగా ఏసీపీ నయని ఎలా వెళ్ళి అపూర్వని పట్టుకోవాలో ఆలోచి